Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కేంద్రంలో బీజేపీ హవా ఎప్పటి వరకు అంటే పోరాడి తెలంగాణ తెచ్చాడన్న కేసీఆర్కు 10 ఏళ్లలో భంగపాటు తప్పలేదు. కమ్యూనిస్ట్ పార్టీలపై దశాబ్దాల పాటు పోరాడి చివరకు బెంగాల్లో కమ్యూనిస్టులను ఇంటిదారి పట్టించిన మమతా పాలన 15 ఏళ్ల పాటు సాగింది. చివరకు ఆమెకు ఓటమి తప్పలేదు. అంతకుముందు బెంగాల్లో కమ్యూనిస్టులు 30 ఏళ్లకు పైగా తమ హవాను కొనసాగించారు. అయితే మమతకు మాత్రం అందులో సగం సమయం మాత్రమే సాధ్యమైంది. ఇక ఎంతో రాజకీయ శక్తి యుక్తులున్నాయనుకునే డిఎంకే, టీడీపీలు కూడా 5 ఏళ్లకు ఒకసారి ఇంటి ముఖం పడుతూనే ఉంటాయి. 151 సీట్ల రికార్డు విజయాన్ని సాధించిన జగన్ 5 ఏళ్ల తర్వాత అందులో 10వ వంతు సీట్లను నిలుపుకోలేకపోయాడు. ఇలా ఏ రాజకీయ పార్టీని చూసినా ఏముంది గర్వకారణం అన్నట్టుగా 5 ఏళ్లకో 10 ఏళ్లకో ఇంటి ముఖం పట్టని పరిస్థితే కొనసాగుతూ ఉంది ప్రజాస్వామ్య భారతదేశంలో. అయితే మోడీ మాత్రం ప్రస్తుతానికి దీనికి మినహాయింపు. ఇప్పటికీ పుష్కర కాలం అయింది మోడీ ప్రధానమంత్రిగా ఎన్నికై. మరి ఇన్నేళ్లలో ఆయన కాంగ్రెస్ను, నెహ్రూను అన్ని సమస్యలకు కారణమని ప్రొజెక్ట్ చేయడం తప్పించి సాధించిందేంటి? ఎంతో సంచలనాలుగా చెప్పుకునే నోట్ల రద్దు, జీఎస్టీలలో కూడా బోలెడు బొక్కలే తప్ప ప్రయోజనాలు శూన్యం. ఇక నిత్యావసరాల ధరలు గత దశాబ్ద కాలంలో పెరిగిన రీతిలో దేశ చరిత్రలోనే ఎప్పుడూ పెరగలేదు. రూపాయి పతనావస్థ సరే. గతంలో డాలర్తో రూపాయి మారకం విలువ 60 రూపాయల స్థాయిలో ఉన్నప్పుడు అది కేంద్రం చేతగానితనమని స్వయంగా చెప్పిన మోడీ హయాంలో రూపాయి మారకం విలువ అంతకన్నా దారుణంగా పతనం అవుతోంది. ఆ పతనావస్థ కొనసాగుతూనే ఉంది. ఇక పాలనా పరంగా అయినా ఏదైనా అద్భుతాలు చేస్తున్నారా అంటే మోడీ భజన చేసేవాళ్లే సమర్థులన్నట్టుగా ఉంది. కేంద్ర మంత్రివర్గ కూర్పుతో సహా సర్వం అంతే. మరి మోడీ విజయపర్వం ఎలా సాధ్యం అవుతోందంటే కేవలం మతం అనే మాట మాత్రమే వినిపిస్తోంది. ప్రజలను మతం విషయంలో విభజన చేయడంలో ఎప్పుడో వాట్సాప్ యూనివర్సిటీ ద్వారానే విజయం సాధించారు. దాని ఫలితాలు కమలం పార్టీకి ఎప్పటికప్పుడు అందుతూ ఉన్నాయి. వాస్తవానికి గత లోక్సభ ఎన్నికల్లోనే మోడీ పట్ల ప్రజలలో వ్యతిరేకత ప్రస్ఫుటమైంది. అయితే రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో కమలం పార్టీకి దక్కుతున్న విజయాలు లోక్సభ ఎన్నికలలో వ్యక్తమైన వ్యతిరేకతను దాచేశాయి. 2014, 2019 లోక్సభ ఎన్నికలలో బీజేపీ సొంతంగా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయదగిన స్థాయిలో ఎంపీ సీట్లను నెగ్గింది. అయితే 2024లో బీజేపీకి సొంతంగా దక్కిన ఎంపీ సీట్లు కేవలం 240 మాత్రమే. ఇప్పుడు పూర్తిగా ఎన్డీఏ కూటమి రూపంలోనే బీజేపీ అధికారం ఆధారపడి ఉంది. అయినా మోడీకి ఎదురు లేదు. తమ పార్టీ ఎంపీల బలం మీద ఆధారపడిన మోడీకి నితీష్ కుమార్, చంద్రబాబు లాంటి వాళ్ళు వంగి ప్రణామాలు చేస్తున్నారు. గతంలో ఇలాంటి పరిస్థితి ఉంటే వీళ్ళు కేంద్రంలో తామేం చెబితే అది జరగాలన్నట్టుగా పట్టుబట్టేవారేమో, కానీ ఇప్పుడు అంత సీన్ లేదు. ఆఖరికి తన ముఖ్యమంత్రి పీఠాన్ని బీజేపీ కోసం వదులుకోవాల్సి వచ్చింది నితీష్ కుమార్. రేపో మాపో అతడి పార్టీని బీజేపీ విలీనం చేసుకున్నట్టుగా ప్రకటించినా పెద్ద ఆశ్చర్యం లేదు. ఇక చంద్రబాబు సంగతి సరే. ఏతావాత కేంద్రంలో బీజేపీకి సొంత బలం లేకపోయినా ఆయనకి ఎదురు లేదు. కేంద్రంలో అధికారంలో ఉన్నది ఎన్డీఏ అయినా అంతా బీజేపీదే హవా. అదే అనుకుంటే రాష్ట్రాల వారీగా కూడా బీజేపీ దూసుకుపోతూ ఉంది. మహారాష్ట్రలో లోక్సభ ఎన్నికలలో బీజేపీ ఢీలా పడింది. అయితే పొత్తుల ఎత్తులు వేసి అసెంబ్లీ ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి కమలం పార్టీనే కథ నడిపించింది. ఢిల్లీలో గెలిచింది, బెంగాల్లో పాగా వేసింది. ఇప్పుడు దేశంలో మెజారిటీ రాష్ట్రాలు కమలం పార్టీ ఆధీనంలోనే ఉన్నాయి. ఇలా బీజేపీ ఆధిపత్యం పతాక స్థాయికి చేరింది. మరి ఏదైనా పెరుగుట విరుగుట కొరకే, పెరిగాక విరగాల్సిందే, తప్పదంతే. అది ఎవరైనా ఏదైనా ఇది ప్రకృతి నియమం. మరి కమలం పార్టీ కూడా అందుకు మినహాయింపు ఏమీ కాకపోవచ్చు. ప్రస్తుతం రాష్ట్రాల వారీగా చూస్తే బీజేపీ అత్యంత ఉచ్చమైన స్థితిలో ఉంది. లోక్సభ వరకు బీజేపీ 2014, 2019 ఎన్నికలలో అత్యంత ప్రవర్ధమానంగా వెలిగింది. ప్రస్తుతం లోక్సభలో నాటి ప్రభ లేదు. అయితే రాష్ట్రాల అసెంబ్లీల వారీగా చూస్తే బీజేపీ హవా అత్యంత ప్రవర్ధమానంగా ఉంది. మరి ఇంతకీ బీజేపీ ప్రభ తగ్గుముఖం పట్టేది అన్నాడు అంటే కొందరు అలాంటిది ఉంటుందా అంటారు. ఎందుకంటే బీజేపీ మతం అనే అత్యంత పదునైన ఆయుధాన్ని నమ్ముకుంది. ఎలాంటి సమస్యల్లో అయినా జై శ్రీరామ్ అనే నినాదంతో పబ్బం గడుపుకోగలుగుతోంది. ఎన్నికలు వస్తే ముస్లింలను బూచిగా చూపెడుతుంది, అంటుంది. ఎన్నికల కమిషన్ను తమ బ్రాంచ్ ఆఫీసుగా ఉపయోగించుకుంటుందనే విమర్శలను ఎదుర్కొంటోంది. అదేమంటే ఆఖరికి ఈవీఎంల విషయంలో కూడా అనుమానాలకు లోటు లేదు. పోల్ పర్సంటేజ్ విషయంలో వచ్చే ప్రకటనలే ఇందుకు ఆధారాలుగా మారుతున్నాయి. ఇలాంటప్పుడు బీజేపీ ఎలా కేంద్రంలో అధికారాన్ని కోల్పోతుంది అనేది కొందరు వేసే అర్థవంతమైన ప్రశ్న. అయితే ఎన్ని ఆయుధాలు వాడినా, ఎన్ని కథలు పడ్డా రాజకీయంగా శాశ్వత వెలుగు అనేది ఎవరికీ సాధ్యం కాదని చెప్పక తప్పదు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడి సాధించిన కాంగ్రెస్ పార్టీని కూడా 30 ఏళ్ల తర్వాత అధికారానికి దూరంగా ఉంచారు ప్రజలు. 1947లో స్వతంత్రం వస్తే 1977 నాటికి కాంగ్రెస్కు తొలిసారి రాజకీయ ఓటమి ఎదురైంది.
మరి నాటితో పోలిస్తే దేశంలో రాజకీయ చైతన్యం చాలా పెరిగింది. అయితే పెరిగిన రాజకీయ చైతన్యానికి విరుగుడిగా మతం నినాదాన్ని వాడుతూ ఉంది కమలం పార్టీ. అయితే ఈ భావోద్వేగం ఎన్నాళ్లు చెల్లుతుంది అనేది శేష ప్రశ్న. అన్నింటికీ మించి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ తీరు కూడా బీజేపీకి వరప్రదమని చెప్పక తప్పదు. చాలా విషయాలలో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన రాజకీయ విధానం కూడా లేకుండా పోయింది. రాహుల్ అసమర్థ వైఖరి కూడా బీజేపీ హవా కొనసాగించేలా చేస్తోంది. తన నాయకత్వంలో కాంగ్రెస్ను పునరుత్తేజం చేయడం మాట అటుంచి ఆ పార్టీకి భవిష్యత్ కూడా లేకుండా చేస్తున్నాడేమో రాహుల్ గాంధీ అని అనుకోవాల్సి వస్తోంది. అంతలా ఆ పార్టీ పతనం అయిపోతోంది. కాంగ్రెస్కు దిశానిర్దేశం చేయదగిన స్థితిలో రాహుల్ లేరు. అక్కడక్కడ స్థానిక రాజకీయ పరిస్థితులకు తగ్గట్టుగా నడుచుకుంటూ కాంగ్రెస్ విజయాలు సాధించగలుగుతోంది. అక్షరాస్యత, రాజకీయ చైతన్యం ఉన్న దక్షిణాదిన కాంగ్రెస్ స్థానిక నాయకత్వంలో ఇలాంటి విజయాలను సాధించగలుగుతోంది. కానీ ఉత్తరాదిన ఆఖరికి అనుకూలత ఉండిన పంజాబ్, ఢిల్లీ వంటి చోట్ల కూడా కాంగ్రెస్ తన స్థానం కోల్పోయి ఢీలా పడడం రాహుల్ గాంధీ ఫెయిల్యూర్ కాదని ఎవరైనా వాదిస్తే వారికి నమస్కారాలు చెప్పాలి. ఉత్తరాదిన బీజేపీ ప్రాంతీయ పార్టీలతో తేలికగా తలపడుతోంది. వాటిని కబళించగలుగుతూ ఉంది. మిత్రత్వంతో అయినా శత్రుత్వంతో అయినా వాటిని అరాయించుకుంటోంది. ఇప్పటికిప్పుడు ఉత్తరాదిన బీజేపీతో కనీసం ఒక్క రాష్ట్రం వరకైనా తలపడగల పార్టీ ఒక్కటంటే ఒక్కటి లేకుండా పోయింది. యూపీలో సమాజ్వాదీ పార్టీ భవితవ్యం ఏంటో కూడా రేపటి అసెంబ్లీ ఎన్నికలతో క్లారిటీ వస్తుంది. ప్రాంతీయ పార్టీల పరిస్థితి అలా, కాంగ్రెస్ పరిస్థితి ఇలా అన్నట్టుగా ఇలా రాజకీయంగా ఒక రకమైన నిర్లిప్తమైన పరిస్థితులు కూడా బీజేపీ హవా కొనసాగించేందుకు కారణమవుతున్నాయని చెప్పొచ్చు. దక్షిణాది ప్రజల్లో అయితే మోడీపై ఎలాంటి మమకారం లేదు. వాస్తవానికి వీరు మోడీని ఎప్పుడో తిరస్కరించారు. 2014 నాటి అనుకూలత, మోడీపై అప్పుడు ఉండిన అంచనాలు కూడా ఇప్పుడేమీ లేవు. కర్ణాటకలో తనే ముఖ్యమంత్రి అభ్యర్థిని అన్నట్టుగా మోడీ ప్రచారం చేసినా భంగపాటు తప్పలేదు. లోక్సభ సీట్ల వరకు కర్ణాటక, తెలంగాణలలో గత ఎన్నికలలో కనిపించిన సానుకూలత అయినా వచ్చే ఎన్నికల నాటికి ఉంటుందా అనేది కూడా అనుమానమే. యాక్సిస్ మై ఇండియా ఫౌండర్ చెబుతున్నాడు, బహుశా బీజేపీ రాజకీయ పతనం 20 ఏళ్ల అధికారం తర్వాత మొదలవుతుందని. అంటే 2014లో బీజేపీ భారీ మెజారిటీతో కేంద్రంలో అధికారాన్ని చేపట్టింది. 2034 నాటికి బీజేపీ మత్తు దేశానికి పూర్తిగా దిగిపోతుందని అతడు అంచనా వేస్తున్నాడు. అంటే 2029 ఎన్నికల్లో కూడా బీజేపీ సానుకూలతే ఉంటుందని, అక్కడితో బీజేపీ జారుడు మెట్లపై పడుతుందని అతడు అంచనా వేస్తున్నాడు. ఇటీవల తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో విజయ్ హవా ఉంటుందని చెప్పిన ఏకైక అధ్యయన సంస్థ యాక్సిస్ మై ఇండియా, కాంగ్రెస్ హవా 1947 నుంచి 77 వరకు కొనసాగితే బీజేపీ హవా 2014 నుంచి 34 వరకు ఉంటుందని ఇతడు విశ్లేషిస్తున్నాడు.